శివపార్వతులకి కళ్యాణం జరిగాక గోదానం చెయ్యాలి కదా! ఎవరు చేస్తారంటే, ఈశ్వర చేస్తావా అంటే, నా దగ్గరే ఉంది ఈ విభూదే అని చెప్పి అంటే విభూది అని బ్రాహ్మలు అంటుంటే బ్రహ్మగారు అన్నారు, అది తీసుకోండి బొట్టు పెట్టుకొని నోట్లో వేసుకోండి అని సైగ చేశారు. అప్పుడు ఆ బ్రాహ్మలందరూ బొట్టు పెట్టుకుని నోట్లో వేసుకున్నారు. అలా వాళ్ళు వేసుకున్న వెంటనే వాళ్ళ చుట్టూరు ఆవులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు ప్రత్యక్షమైపోయినాయి. అయ్య బాబోయ్! ఇవన్నీ మేము ఎలా పట్టుకెళ్ళమంటే, ఇవి మీరు ఇంటికి పట్టుకెళ్ళాలి అంతే కదా! అవన్నీ మీ ఇంటి దగ్గర ఉంటాయంటే వెంటనే మాయమైపోయినాయి. వాళ్ళందరికీ ఒక్కొక్కటికి వెయ్యేసి చొప్పున అన్నీ ఇచ్చాడు శివుడు. తర్వాత శివుడిని ఆశీర్వదిద్దామని బ్రాహ్మలందరూ నోరు తెరవగా నోట్లోంచి గులగులలాడుతూ నవరత్నాలు, బంగారం బంగారం బిళ్ళలు అన్నీ నోట్లోంచి జలజల అలా కారిపోతూనే ఉన్నాయి. ఆ బ్రాహ్మలందరూ బాబోయ్! మాకు నోరు నొప్పెడుతుంది ఈశ్వరా అని నోరు మూసుకుని దేవుడికి ఓ దండం పెట్టారు. అప్పుడు ఆగినియి. అప్పుడు ఈ సంపదనంతా వాళ్ళు ఇళ్ళకి పట్టుకెళ్ళారు.